32వ అధ్యాయము. అందరు బైబిల్ తెరిచి ఎస్ఐ గ్రంథము 32వ అధ్యాయము 13 తర్వాత 17 వచ్చిన చదువుకుందాం. చదువుకి కృషి సాధించింది. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలు రకసి చెట్లను పెరుగును. 17 పైనుండి చదువు. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు 17 వచ్చిన చదువు. నీతి సమాధానము కలగ చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. చాలు. నా ప్రియ సహోదరి సహోదరులు, చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగేసేలా నీ నామమునకు మహిమ కలుగును కాక. ఇలా ఉదయకాల సమయంలోనైనా కొద్ది నిమిషాలు చదవబడిన లేఖన భాగంలో ఉన్నట్లుగా నీవు మాతో మాట్లాడి ఇతర కనువిప్పు కలిగించి నీ గొప్ప కృప మాకు తోడుగా ఉంచి, నీ సన్నిధిని తోడుగా ఉంచి నా నోటిని నీ బోరగా వాడుకోమని, వ్యర్థమైనది ఏది ఉచ్చరింపకుండానట్లుగా అవసరమైన మాటలే నా నోటి అందించి అవసరం లేనివి నేను తీసివేసి నీకే మహిమ తెచ్చుకున్నామని ఈ యొక్క వాక్యము విత్తబోతుండగా సహాయములు చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 నా ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఆయన అంటున్నాడు, ఆయన ఆనందపురములో ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలరకాసి చెట్లను పెరుగును అంటున్నాడు ఆయన. అవి ఎప్పుడు తొలగిపోతాయి మరి మన మీద నుంచి అని అంటే, ఆత్మ మన పైన కుమ్మరించబడినప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయట. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆత్మ మన మీద కుమ్మరింపబడినప్పుడు నిమ్మలము నిబ్బరము అన్ని సమాధానం అన్ని కలుగుతాయి అంటున్నాడు. ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ఏమంటున్నాడంటే, నా జనులకు ఒక భూమి ఇచ్చానయ్యా, ఆ భూమి వారు తీసుకొని ఆ భూమికి ఒక పేరు పెట్టుకున్నారు, ఆనందపురము అని.